నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీహర్షిని కాలేజీలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలను, భద్రతా ఏర్పాట్లను, సీసీటీవీల ద్వారా నిఘా, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 49 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష నిర్వహించినట్టు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 21,461 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎటువంటి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించలేదని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో కూడా పరీక్ష జరిగే సమయంలో ఇంటర్నెట్ నిలిపివేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్ష సమయానికి ప్రారంభమైందని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట రూట్ ఆఫీసర్ పి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు. నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జేసీలు పరిశీలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్న గ్రూప్ 2 స్క్రీనింగ్ ఎగ్జామ్ ఇవాళ 49 సెంటర్స్లో 15 డిఫరెంట్ రూట్స్లో ఉంటున్న కాలేజెస్, స్కూల్స్, అట్లాంటి డిఫరెంట్ వెన్యూల్లో జరుగుతుంది. దీనిలో 21,465 మంది ఇవాళ పాల్గొనడం జరుగుతుంది. అండ్ యావరేజ్ ఒక్కొక్క రూమ్లో కూడా 24 మందికి ఒక ఇన్విజిలేటర్స్ పెట్టాము. దెన్ దర్ ఆర్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ దర్ ఆర్ లైసెన్స్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ప్రతి ఒక్క సెంటర్స్లో కూడా ఒక తహసీల్దార్స్ పెట్టడం జరిగింది. అండ్ రూట్ ఆఫీసర్స్ 15 రూట్ ఆఫీసర్స్ కూడా జిల్లా లెవెల్ అధికారులు పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా చక్రమంగా మార్నింగ్ డిస్పాచ్ సెంటర్స్ నుంచి పోలీస్ కంట్రోల్లో దే హ్యావ్ టేకెన్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ OMRs. ఇదన్నీ కూడా టైం లోపల్లో టిల్ మార్కాపూర్ వరకు కూడా డిస్పాచ్ కరెక్ట్గా చేయడం 6 లొకేషన్స్లో ఉంటుంది. ఒంగోలు, సంతనూతులపాడు, చీమకుర్తి, మార్కాపూర్, అండ్ టంగుటూర్, నాగుల్బల్పాడు. సో ఈ లొకేషన్స్లో కూడా సెంటర్స్ ఉన్నాయి. దీనికి కావాల్సిన ప్రాపర్ బందోబస్తు ఎస్పీ అండ్ హిస్ టీమ్ హ్యాస్ ప్రిపేర్డ్ వెరీ స్ట్రాంగ్ బందోబస్తు. ప్రతి వెన్యూలో కూడా ఎంట్రన్స్లోనే వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. మెన్ అండ్ ఉమెన్ సెపరేట్గా చేసేసి అక్కడే వాళ్ళకు ఉంటున్న మొబైల్ ఫోన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్, బ్లూటూత్ డివైసెస్, స్మార్ట్ వాచెస్ ఏముంటాయి కూడా ముందే ఒక క్లాక్ రూమ్ పెట్టేసి దాంట్లో పెట్టడం జరిగింది. దానికి తర్వాత ఓన్లీ దే వర్ అలౌడ్ టు గో ఇన్ టు ద ఎగ్జామ్ హాల్స్. అండ్ వాళ్ళు తీసుకెళ్తున్నది ఓన్లీ ఒక ఐడి కార్డ్, ఎనీ ఐడి కార్డ్ ప్రిస్క్రైబ్డ్ బై ఏపీపీఎస్సీ, అది దాంతోపాటు ఒక పెన్ అండ్ హాల్ టికెట్. సో దాంతోపాటు వాళ్ళు పంపించడం జరిగింది. నేను కూడా ఈ క్విజ్ కాలేజ్ లార్జెస్ట్ సెంటర్, దాదాపుగా 2000 మెంబర్స్ ఇక్కడ అపియర్ అవుతున్నారు. ఒక 48 రూమ్స్లో జరుగుతుంది. సో వాళ్ళందరితో కూడా చూడడం జరిగింది పర్సనల్గా. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆల్సో చాలా స్ట్రిక్ట్గా చక్రమంగా ఇదన్నీ కూడా బాగానే నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తు ప్రతి లొకేషన్స్లో పెట్టడం జరిగింది. ఎస్పీఎస్ అరేంజ్డ్ వెరీ స్ట్రాంగ్ బందోబస్తు అండ్ సెక్యూరిటీ ప్లాన్. సో దానివల్ల ఇప్పుడు దాకా ఎట్లాంటి అడ్వర్స్ న్యూస్ కానీ ఎట్లాంటి వదంతులు కూడా రాకుండా చాలా క్లియర్గా చేయడం జరిగింది. వాలంటీర్లు ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు తప్పనిసరిగా వస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్పందన హాల్లో శనివారం రాత్రి జిల్లా స్థాయి వాలంటీర్ల పురస్కారాలు ప్రదానం చేశారు. మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలను సకాలంలో చేరవేసేందుకు వారధుల్లా వాలంటీర్లు సేవ చేస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ వాలంటీర్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేసి వారి విధులను నిర్వహించాలని కోరారు. జిల్లాలో 11,563 మంది వాలంటీర్లు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపికయ్యారన్నారు. వారికి 18.19 కోట్లు మంజూరు కాగా వారి ఖాతాలో జమ చేశారు. కార్యక్రమంలో GSWS నోడల్ అధికారి టి ఉషారాణి, మెప్మా PD CH రవికుమార్, మార్కాపురం DLDO BVSN సాయి కుమార్, DC మారుతి, కృష్ణ, సిద్ధార్థ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణము చేయూత టెస్టిమోనియల్ చేయూత కింద నేను అవార్డు తీసుకున్నాను.
దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ 5 ఏళ్ల సర్వీస్లో జగనన్న పెట్టిన ఈ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ జనాలకి చాలా ఉపయోగపడింది. బెనిఫిషియరీస్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి ఈ వీడియో అప్లోడ్ చేశాము అని అంటే వాళ్ళు మనం బలవంతం చేస్తే వాళ్ళు చెప్పలేదండి. ఈ వీడియో వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ బెనిఫిషరీస్ అందుకున్నారు కాబట్టి, లబ్ధి పొందారు కాబట్టి మనం ఇక్కడ దాకా రాగలిగాము. చేయూత కింద తీసుకుని మోడీలో ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే ఆమె ఏడుస్తూ గర్వంగా సగర్వంగా చెప్పిన వార్త ఏంటంటే, మా జగనన్న వచ్చిన తర్వాత మాకు పింఛన్ కానుక అది అప్లై చేసిన తర్వాత వెంబడే రావడం, అది వాలంటీర్ల ద్వారా రావడం, ఇలాగ ఇవాళ ఈ సంవత్సరం 3000 పింఛన్లు తీసుకోవడం నేనెంతో గర్విస్తున్నాను. మా అన్న కాదు నా కొడుకులక్క అని చెప్పి ఆమె గర్వంగా చెప్పి ఆ వీడియో చేసి నన్ను ఇవాళ మీ స్టేజ్ ముందు నిలబెట్టింది సార్. ఆమెకు రియల్ గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. రెండో ప్లేస్ లో సార్ థ్యాంక్ యూ సార్. ఇది అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషము. ఇది ప్రతి సంవత్సరం మనం ఇది జరుపుకుంటున్నాము. బట్ దీంట్లో ఇట్స్ ఓన్లీ ఒక టోకన్ ఆఫ్ అప్రిషియేషన్. అదర్వైజ్ మీరు చేసిన పనులకి ఈ అప్రిషియేషన్స్ సరిపోదు. అండ్ మీకు ఇచ్చిన ఈ హానరేరియంకి మీరు చేసిన పనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు అందరూ కూడా ఒక ఆత్మ ఒక సాటిస్ఫాక్షన్, మీకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో మీకు కూడా ప్రభుత్వంతో కలిపి ప్రజలకి చేయవలసిన ఒక పాత్ర ఉంటుంది అని మీరు అందరూ కూడా అది అర్థం చేసుకున్న తర్వాత మీరు వాలంటీర్గా ఈ పర్టికులర్ వాలంటీర్ అనే ఒక కార్యక్రమంకి మీరు రావడం జరిగింది. దాని ద్వారా దాదాపుగా మనకున్న ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో అండ్ అదర్ అభివృద్ధి కార్యక్రమంలో కూడా మీ పాత్ర వాళ్ళు చాలా బ్రేవ్ గా అధిక సర్వీసెస్ ప్రతి ఒక్క దాని ద్వారా మీతో సుజాతమ్మ అలేశ్వరి కుమార్ రావాలి చీమకొట్టి హస్బెండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలకు విద్యార్థులు వారు కేటాయించిన సెంటర్లకు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వారు తమ హాల్ టికెట్ తీసుకుని తమకు కేటాయించిన సెంటర్లకు చేరుకున్నారు. హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి పంపించారు. పోలీసులు ప్రతి సెంటర్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని ఏ స్టేషన్ పరిధిలో ఉన్న సెంటర్లను అక్కడ సిఐలు ఎస్ఐలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. మంగుమూరు డొంకలోని హర్షిని కాలేజీ, నాగార్జున డిగ్రీ కాలేజీల్లో జరుగుతున్న పరీక్షలను ఏఎస్పీ నాగేశ్వరరావు పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. రూమ్ లో పెన్షన్ ఎందుకు మళ్ళా పెన్షన్ మొత్తం
మీకు డౌట్ ఉంటే నెంబర్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటుందని డిఏఏబి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశానికి రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం 4.5 ఏళ్లుగా ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు, పంట వేసిన నాటి నుంచి ధాన్యం సేకరణ వరకు రైతులకు అండగా ఉంటుందని వివరించారు. రైతుల ఆదాయం పెరిగి సంతోషంగా ఉన్న విషయాన్ని వివరించారు. జిల్లాలో 51,989 మంది రైతులు సాగు చేసిన కంది పంటలను ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని జేసీ గోపాలకృష్ణ చెప్పారు. 2 రోజుల్లోనే నగదు వారి ఖాతాలో జమ అవుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు, విత్తనాలు, పురుగు మందులను ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన తక్కువ ధరలకు అందించామని చెప్పారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వై గోపిచంద్ మాట్లాడుతూ సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ గురించి వివరించారు. ఫిషనరీస్ ఏడీ చంద్రశేఖర్, ఏపీఎంఐడి పీడీ పివి రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుమించి ఏమీ ఉండదు, ఒక్క కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మనిషికుంటే వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తిగతమైన జీవితంలో కానీ యాజ్ మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ ఇన్ మై పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండి డిఫరెన్స్, కమిట్మెంట్ అండ్ ఇది లేకపోవడం. మనం చెప్పచ్చు. ఇవాళ సమావేశం 3 గంటలకైతే లేట్ అయినప్పటికీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు బిజీగా ఉండటం వలన సార్ ఓపిక చేసుకుని మళ్ళీ వచ్చి మనందరం కూడా రైతన్నుల సమస్యలపై కులకోశంగా చర్చించి మనందరం కూడా మంచి మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. సాధు సేవలనిగా ఈ జిల్లా రైతన్నులు మన అధికారులందరూ కూడా స్వాగతిస్తూ అందులో ఉపయోగించుకున్నాం. ఇంకా మంచిగా ప్రొక్యూర్మెంట్ ఉన్నది. ఇప్పుడు అంతా హార్వెస్టింగ్కి వచ్చేసినాయి పంటలన్నీ, బెంగాల్ గ్రామ్ కానీ ప్యాడీ కానీ మన జిల్లాలో ఇప్పుడంతా రైతు సీజన్లో ఎక్కువ ప్రొక్యూర్మెంట్ వచ్చినాయి. కాబట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని కూడా ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం అనేది కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ టైంలో ప్రొక్యూర్మెంట్ వచ్చేసి పశ్చిమ ప్రాంతం బెంగాల్ గ్రామంలో వచ్చేసింది. అంటే మన అవలపులపాడు ఖమ్మం ఎద్దులాడు కూడా వెళ్ళొచ్చాను. ఇప్పుడే మనకి ప్యాడీ అనేది కొంచెం టైం ఉంది. మన ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికి బెంగాల్ గ్రామీ కూడా హార్వెస్టింగ్ కొంచెం టైం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ప్రకారమే ప్యాడీ కూడా దానికన్నా మద్దతు ధర కన్నా ఎక్కువ రేటుగా కొనడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈసారి ఒంగోలు నగరంలోని నిరుపేదలకు ఇచ్చే ఇళ్లపై టీడీపీ కార్పొరేటర్లు అక్కసు వెలగెక్కారు. దాదాపు 21 ఏళ్ల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తే దాన్ని టీడీపీ నాయకులు కూడా ఓర్చుకోలేకపోతున్నారని వైసీపీ కార్పొరేటర్లు అన్నారు. పేదలకు 2 ప్రాంతాల్లోనూ లేఅవుట్ ఏర్పాటు చేసి అక్కడ మౌలిక వసతుల కోసం నిధులు కేటాయిస్తే వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నానికి పూనుకున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మొత్తం 26 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా 25 అంశాలను ఆమోదించారు. అందులో 13 అంశాలు ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎన్ అగ్రహారం, వెంగమొక్కలపాలెంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లలో మౌలిక వసతులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కౌన్సిల్ అనుమతి కోసం ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల కల్పన కోసం దాదాపు 21.34 కోట్ల ఖర్చు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెడితే టీడీపీ, జనసేన సభ్యులు అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. దీంతో తొలుత 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతి కౌన్సిల్లోనూ అడ్డుపడటం ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు.
టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు సమాధానం చెప్తూ సభలో 3 పాత కౌన్సిలర్లు ఉన్నారని గతంలో కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అనేక బిల్లులు ఆమోదించడం జరిగిందన్నారు. పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తుంటే మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి నగదు జమ చేస్తూ పారదర్శకంగా పనులు చేస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక సభను అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అనుమతులను ఏకగ్రీవంగా ఆమోదించమని అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులు మేయర్తో చెప్పారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ సభ్యులు మేయర్ పోడియం వైపుకు దూసుకువచ్చారు. వెంటనే అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులు డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు ఆధ్వర్యంలో పోడియం వద్దకు వచ్చి టీడీపీ సభ్యుల వాదనను అడ్డుకున్నారు. పేదలకు ఇల్లు ఇస్తుంటే ఓర్చుకోలేక కడుపు మంటను వ్యక్తం చేస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు తీవ్రస్థాయిలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నందున కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ లేఅవుట్లలో మౌలిక వసతులు అభివృద్ధి పనులు చేపట్టాలని షార్ట్ టెండర్లకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఆదిపూడి గిరిజశంకర్ శాండిల్య, కమిషనర్ ఎం జస్వంతరావు, ఏసీపీ కేవి వెంకటేశ్వర్లు, ఈఈ జానీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. APSSCL for YSR Housing or Mumbai Corporation for 2022 dated 17/1/2024 of District Collector and Executive Director Prakash Mishra AP State Housing Corporation Limited Mumbai ప్రకారం జిల్లా కలెక్టర్ వారి ఎగ్జిక్యూటివ్ అథారిటీ డైరెక్టర్ ప్రకాశం వారు 21,33,21,33.50 లక్షల పరిపాలన మంజూరించి సదరు వర్కులను ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా టెండర్ రూల్స్ ప్రకారం ప్రారంభించవలసిందిగా ఆదేశించారు. కానివ్వండి, అదేవిధంగా కలెక్టర్ గారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాదాపుగా 21 కోట్ల రూపాయలు దాకా ఇవ్వటం, అందులో భాగంగానే కలెక్టర్ గారే షార్ట్ టర్మ్ పెట్టుకోవడానికే కల్పించినటువంటి వసతిని ఇది పేదలందరికీ సంబంధించింది. గ్రాంట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జనరల్ ఫండ్ అయితే ఏదైనా దీంట్లో చేసిన విధానంలో కానీ లేకపోతే చేయబోయే పనులు అభివృద్ధి సంక్షేమమే మన నినాదమని బాలినేని ప్రణితిరెడ్డి సతీమణి శ్రీకావ్య పేర్కొన్నారు. నిర్మల్ నగర్ అంజేరోడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలో ఆత్మీయ ఆహ్వానాన్ని అందుకున్నారు. పట్టాల పంపిణీలో పేదలను మాత్రమే చూడడం జరిగిందని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారులు ఎంపిక చేశారని అన్నారు. పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమి కొనుగోలుకు ప్రభుత్వాన్ని ఒప్పించడం, అందుకు నిధులు తెప్పించడంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పడిన కష్టాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమాన్ని శచీదేవి ప్రారంభించారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బాలినేనికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా పలు అపార్ట్మెంట్లలో ఉన్నవారు కూడా పథకాలు మా బంధువులకు అందుతున్నాయని, గతంలో టీడీపీకి ఓటు వేసినా మా బంధువులకు కూడా నేడు ఇంటి పట్టాలు వచ్చాయని తెలిపారన్నారు. వారు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని చెప్తుంటే ఎనలేని ఆనందంగా ఉందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేటర్ డాకా సుజాత, హనుమారెడ్డి, హనుమంతులపాడు ఎంపీపీ సావిత్రి, డివిజన్ అధ్యక్షులు మధు, ప్రసాద్, ఎం విజయలక్ష్మి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కలిసినాయి కదా. అక్క సునీత అక్క ఫ్రెండ్స్ అంతా పార్క్ ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నా. తప్పకుండా అక్కడే ఉన్నారు. వాసన సపోర్ట్ చేస్తే ఫ్యాన్ గుర్తు మీద మంచి మ్యాచ్ గట్టిగానండి బాగానే అయ్యింది ఓట్లు అది ఎప్పుడు ఎవరికి ఎత్తనాలి. అసలు కోట్లేసి గెలిపించారు. ఈరోజు 36 డివిజన్లో తిరుగుతూ ఉన్నాం. ఆల్మోస్ట్ లాస్ట్ 2 days బ్యాక్ కూడా 36 డివిజన్లోనే తిరుగుతూ ఉన్నాం. సో ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా జగన్ అన్న ఇచ్చే పథకాల గురించి మాకు అన్నీ వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అట్లాగే చాలామందికి ఇళ్ళ పట్టాలు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు నేను ఇంకా కొన్ని హౌసెస్కే వెళ్ళి చూస్తూ ఉన్నా, కానీ అన్ని హౌసెస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళిన ఒక 15-20 హౌసెస్లో ఆల్రెడీ 4-5 ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. వాళ్ళందరూ మమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. చూస్తుంటే చాలా బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఎలక్షన్ బాగా హ్యాపీగా అంతా బాగా జరుగుతుందని. రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పక్కా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్లో ఉన్న క్లెయిములను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు కౌంటింగ్ సెంటర్లను గుర్తిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ శ్రీలత, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ మీనా, ఆర్డీఓ ఒంగోలు విశ్వేశ్వరరావు, కనిగిరి ఆర్డీఓ జాన్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి దామరాజు, క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు రసూల్, స్వరూప్, రాజశేఖర్, సత్యం, రఘురాం, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు. కంప్లైంట్ స్పెసిఫిక్గా ఉంటే అది ఒకసారి పుట్ ఇట్ ఇన్ ప్రయారిటీ కేటగిరీ సో దట్ వీ విల్ recheck here also once again. You understand? So you can also raise any during this political party meetings any specific issues with political. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 21,000 మందికి ఒంగోలులో ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పంపిణీ చేయించడంతో టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొందని వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్ విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
పేదల అభివృద్ధిని ఓర్చుకోలేని టీడీపీ అడుగడుగున అడ్డుపడుతూ వచ్చిందన్నారు. అర్హులైన పేదలకు ఎంపిక చేసినా ప్రతిసారి కోర్టును ఆశ్రయిస్తూ అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ముందుకు సాగారన్నారు. 25,000 మందికి 800 ఎకరాల్లో పట్టాలు ఇచ్చేందుకు ఎర్రజర్లలో అన్నీ సిద్ధం చేస్తే మైనింగ్ భూమి అంటూ కోర్టును ఆశ్రయించారన్నారు. గతంలో అదే భూమిని మైనింగ్కు ఇవ్వడానికి వీల్లేదని ఇతరత్ర అవసరాలకు వాడుకోవాలంటూ అదే వ్యక్తులు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. శుక్రవారం పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి కావడంతో వారు కొత్త పంతాను ఎంచుకొని తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి బాలినేని అని కొనియాడారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ మభ్యపెట్టే మాటలతో ప్రజలను మోసగించడం తప్ప ఏమీ పట్టించుకోలేదని శంకర్ మండిపడ్డారు. నేడు పట్టాలిస్తుంటే దానిపై కూడా తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గోలి తిరుపతిరావు మాట్లాడుతూ పేదలకు పట్టాల కోసం తన రాజకీయ జీవితాన్ని సైతం ఎమ్మెల్యే బాలినేని ఫనంగా పెట్టి పోరాడారని వివరించారు. ఈ విషయం ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. పూర్తిగా లేఅవుట్ వేసి రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇంటి స్థలం అప్పగిస్తుంటే టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అసత్య ప్రచారానికి తెరదీస్తున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ మాట్లాడుతూ బాలినేని మాట ఇస్తే నెరవేరుస్తారనే దానికి పట్టాలు పంపిణీ చేసిన తీరే నిదర్శనమన్నారు. మాట ఇచ్చి తప్పేవారైతే ఒంగోలులో ఇంటి పట్టాల కోసం ఇంతగా పోరాడేవారు కాదన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టి పోరాడిన నేత బాలినేని అని కొనియాడారు. కేవలం ఇంటి పట్టాలే కాకుండా లేఅవుట్లలో తాగునీటి పైప్ లైన్లకు సైతం 250 కోట్ల వేదికపైనే సీఎం ప్రకటించారంటే బాలినేని కృషి ఏంటో తెలుసుకోవాలన్నారు. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా పట్టాలు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి మాట్లాడుతూ పట్టాలు పొందిన వారిలో చాలామంది టీడీపీ జనసేన వారు కూడా ఉన్నారని తమకు వేదిక వద్ద కనిపించారని అన్నారు. చివరకు సొంత పార్టీ కార్యకర్తల అభివృద్ధిని సైతం ఓర్చుకోలేని దుస్థితి టీడీపీలో నెలకొందని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ఇంటింటికి సర్వే ద్వారా అర్హుల ఎంపిక జరిగిందని దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ కుట్ర మహిళల అభీష్టం ముందు ఓడిపోయిందన్నారు. సమావేశంలో వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు రాయపాటి అంకయ్య, గంటా రామానాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చి మరి 25,000 మందికి మరి పేదవారికి అర్హులైన వారికి అందరికీ పట్టాలు ఇచ్చి మరి వారికి ఇళ్ళు కూడా కట్టించే విధంగా మరి నిన్న మీటింగ్లో జరగడం జరిగింది. ఆ మీటింగ్ కూడా మరి భారీ ఎత్తున అందరూ లబ్ధిదారులు అందరూ వచ్చి ఆ మీటింగ్ కూడా సక్సెస్ చేశారు. దానికి మరి ఆ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మరి అందరికీ ప్రజలందరి తరఫున ఆయనకు కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి గతంలో మరి టీడీపీ ఏదైతే మాజీ మరి ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారు చెప్పారు, పట్టాలు ఊరక మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం కానీ ఇవ్వరు అది అని చెప్పడం జరిగింది. ఒకవేళ కానీ పేద ప్రజలకు పట్టాలు ఇస్తే నేనే స్వయంగా మరి దానికి హర్షిస్తూ నేనే స్వయంగా చెప్తాను అన్నాడు. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు 25,000 మందికి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే గతంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పారో అదేవిధంగా ఈరోజు చెప్పాలా. 25,000 మంది పేదలకు ఇచ్చారు కాబట్టి మీరు మరి ఆ మంచి పని చేసిన దానికి ఆయనకి మరి గౌరవ శాసనసభ్యులకి మరి ధన్యవాదాలు తెలపాలని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది నిన్న మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది టీడీపీ నాయకులు. వారు అంటారు వైసీపీ కార్యకర్తలకి మరి వాళ్ళకు కూడా పట్టాలు వచ్చినాయంటే వైసీపీ కార్యకర్తల్లో పేదలు ఉండరా అని నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు అర్హులుగా అయ్యి ఉండరా అంటే వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మరి అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ దాంట్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, జనసేన వాళ్ళు ఉంటారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా డైరెక్ట్గా వారి అకౌంట్లో ఏ సంక్షేమ పథకానికి మరి ఏది ఇవ్వాలో అంతా డైరెక్ట్గా బెనిఫిషరీకే పొందేటట్టుగా ఇది కూడా ఇళ్ల పట్టాలు కూడా అట్లానే పార్టీలకు అతీతంగా అందరికీ వస్తాయి. దాంట్లో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరీ అవి వాళ్ళకి వస్తాయి. దాన్ని మీరు ఈ 25,000 మంది పట్టాలు రావటం ఓర్చుకోలేక మీరు నిన్న ఫేసులు చూస్తుంటే ఆ ఏడుపు ఒకటే తక్కువలాగా ఉంది. ఏడుస్తున్నట్టుంది కానీ
పేదలు ఎప్పటి నుంచో వారు పాపం సొంత ఇళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడుతుంటారు. ఇల్లు లేకుండా రెంట్ హౌసుల్లో ఉండి, మరి కొంతమంది అయితే రెంట్ హౌసుల్లో రెంట్ కట్టుకోలేని పరిస్థితి. ఏదన్నా వాళ్ళ ఇంట్లో జరిగి ఏమైనా చనిపోవటాలు అవి జరిగితే ఓనర్స్ మరి బాడీ కూడా అక్కడ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటివన్నీ ఈరోజు పేదలకి స్వయంగా మరి స్థలం ఇవ్వటమే కాకుండా మరి ఇళ్ళు కూడా కట్టించి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఒక అతను మాట్లాడతాడు, ఆయన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అనుకుంటారు. అక్కడ సెంటు 6 లక్షలు ఉందా 8 లక్షలు ఉందా అంటాడు. కనీసం తెలుసుకోవాలా. ఇప్పుడు అక్కడ స్థలం ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టించి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలంటే డ్రైన్లు, కాలువలు, మరి కరెంటు స్తంభాలు, ఈరోజు ఇన్ని స్తంభాలు వేసి లైన్లు కూడా లాగడం జరిగింది. ఎవరైనా కూడా మంచి చేసినప్పుడు ఆ మంచికే మరి పట్టం కడతారు. కానీ ఈ రకంగా దుర్మార్గమైన ఆలోచనతోటి ఆ పట్టాలకి కోట్లు పోవటం ఆ రకంగా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు. వెనక అమాయకులు ఎవరు లేరు. ఇప్పుడు ప్రజలు చాలా అవేర్నెస్, వాళ్ళకి మంచి అవగాహన ఉంది. ఎవరిని ఎప్పుడు ఎలా గెలిపించాలో ఇక రాబోయే ఎలక్షన్లకే మరి మనందరం చూస్తామని. వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్న నాయకులకి గమనించమని చెప్తా ఉన్నాం. మీరు పోరాడినా మేము పోరాడినా ప్రజల కోసమే కదా. ప్రజలకు పట్టాలు ఇస్తూ ఉంటే ఎవరైనా దాన్ని అడ్డుకోవటం, ఆక్రోశించాల్సిన అవసరం అయితే లేదు కదా. అవి గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఏదైతే ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాటినన్నింటినీ కూడా మేము ఖండిస్తూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పట్టాలు వచ్చినాయి అనేది ఒకటైతే మేము అనంగానే, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చినాయని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశమా, వైఎస్ఆరా, లేకపోతే జనసేన, లేకపోతే ఇంకొకటా అనేది మాత్రం ఇక్కడ మా నాయకుడు ఎప్పుడు కూడా ఆ భేదాలు అనేది ఎక్కడా చూపించలా. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఈ రోజున రేషన్ కార్డు లేని లబ్ధిదారులు చాలామందికి పట్టాలు ఆగిపోయినాయి. నిన్న సీఎం గారు సభలో మాట్లాడుతూ కూడా కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఎవరైతే ఆ విధంగా ఆగిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా రేషన్ కార్డు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చేదానికి మీరు చెయ్యండి అని చెప్పేసి వాసన్న సూచన మేరకు సీఎం గారు కలెక్టర్ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ ఎక్కడా చూడట్లా. ప్రతిసారి కూడా అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారో మాకు అర్థం కాని విషయం. ఒంగోలు ప్రజానికానికి అందరికీ కూడా మేము ఒకటే మనవి చేసుకుంటా ఉన్నాం. నిజాలు తెలుసుకోండి. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవాలని మీరు గమనించి, ఏ నాయకుడైతే మనకి వెన్నుదండుగా ఉన్నాడనేది మీరు గమనించి, ఆ నాయకుడికి, మా వాసన్నకి అండదండగా మీరందరూ కూడా ఒంగోలు ప్రజలందరూ నిలబడాలని చెప్పేసి, 6వసారి శాసనసభ్యునిగా కూడా మీ అందరి దీవెనలో ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సొంతింటి కళ అనే సాకారంతో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పకుండా చెప్పారంటే చేస్తారంటే అనే కార్యక్రమంలో భాగంగా మా వాసన్న సీఎం గారి చేతుల మీదుగా 20,000 మందికి పైచిలకు, అంటే మొత్తం 25,000 శాంక్షన్ అయినాయి గతంలో ఇచ్చినవి. అయితే దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని మళ్ళా ఇస్తారు. అదేవిధంగా నిన్న పట్టాల పంపిణీ జరిగిన కార్యక్రమంలో భాగంగా మీరు టీవీ ఛానల్స్లో చూసి, రోడ్డు మీద కోలాహలం చూసి, కళ్ళల్లో జిల్లేడు పాలు, చెవుల్లో బయట చెప్పుకుంటున్న మాటలు విని చెవుల్లో సీసాలు పోసుకొని మీరు కళ్ళు మంటతో మా ఎమ్మెల్యే గారైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలారు నిన్న ప్రెస్ మీట్లో. ఒకటికి మీరు దృష్టిలో పెట్టుకొని, మీరు కరెక్ట్గా నిజంగా మీరు అనేవాళ్ళు మనసాక్షి ఉంటే నిన్న 231 కోట్లు పెట్టి తీసుకొచ్చారు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దాంతో పాటు 1,80,000 లెక్కన 25,000 మందికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతోపాటు మళ్ళా నిన్న శ్రీలక్ష్మి గారు సెక్రటరీ గారు వాసంతో చెప్పడం కూడా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా వాటర్ సప్లైకి దానికి మళ్ళీ 220 కోట్లు దానికి శాంక్షన్ అవుతుంది. అంటే దరిదాపులుగా 1000 కోట్లు ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, 6 నెలల ముందు చేశారనంటే దీనికి కారణం ఎవరు? మీరు కాదా? దానికి తప్పుకి ఆ కారణం మీరు కాదా? ఇప్పుడు కూడా అవాకులు చవాకులు వెళ్తున్నారు. మీరు 10 రోజుల్లో ఇవ్వగలిగితే
మీరు ధన్యవాదాలు చెప్తానన్నారు మీ ఎమ్మెల్యే గారు. ఏది ఆ విషయం ఏది ఆ పదమే లేదు, పైపెచ్చు వైసీపీ వాళ్ళకే ఇచ్చారని అంటున్నారు. నేను లిస్టులోంచి కొన్ని పేర్లు తీసి టెక్నికల్గా మీ పార్టీ వాళ్ళ పేర్లు కొట్టి చూపిస్తే మీరు ఆ రోజు జీవితంలో మాట్లాడకుండా ఉంటారా? మీ తెలుగుదేశం వాళ్ళు, మీ తెలుగుదేశం సామాజిక వర్గమైన వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయో నేను నా డివిజన్లోనే చూపిస్తా. ఎగ్జాంపుల్ మా సొంత డివిజన్ నేను 27 డివిజన్లో నేను చూపిస్తాను. మీ సామాజిక వర్గం వాళ్ళు అయితే తెలుగుదేశం కార్యకర్తలు అయితే మేము ఎవరికి అడ్డుపడలా, వాళ్ళ మనసాక్షి తెలుసు. గూడు లేని వారికి సర్వ హక్కులతో ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేయడానికి ఒంగోలు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేదలను చూసి చలించిపోయారు. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభాస్థలికి ముఖ్యమంత్రి వెళుతున్న సమయంలో తన వైపు దీనంగా చూస్తూ సహాయం అందిస్తున్నట్లు కనిపించిన వారిని చూసి ముఖ్యమంత్రి హృదయం ద్రవించింది. వారిని తన వద్దకు తీసుకురావాలని భద్రతా సిబ్బందిని సీఎం ఆదేశించారు. అనంతరం వీరితో హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, అన్ని విధాలా ఆదుకుంటారని వారిలో ధైర్యం నింపారు. బాధితులకు అవసరమైన ఆర్థిక ఇతర సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను అప్పటికప్పుడే ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితుల వివరాలను తెలుసుకొని 12 మందికి మొత్తం 13 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ అందించారు. గౌరవ ముఖ్యమంత్రి వారిలు నిన్న ఒంగోల్ అర్బన్ లేఅవుట్లో అర్బన్ టౌన్షిప్కు వచ్చినప్పుడు మన పట్టాలు పంపిణీ కన్వీనియన్స్ స్టేట్ పంపిణీకి వచ్చినప్పుడు ఆ కార్యక్రమంకి అటెండ్ చేసిన కొంతమంది గౌరవ ముఖ్యమంత్రి వారిని వాళ్ళకున్న సహకారం, ఆర్థిక సహకారం అడగడం జరిగింది. సో దాంట్లో మొత్తం ఒక 12 మెంబర్స్ వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆ లొకేషన్స్లోనే ఐడెంటిఫై చేసేసి వాళ్ళు బాధ వినడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన సహకారం ఇమీడియట్గా 1 లక్షలు కానీ వాళ్ళకి ఉంటున్న ఇబ్బంది ప్రకారము వాళ్ళకి అక్కడే రిలీఫ్ ఫండ్ డిక్లేర్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇవాళ వాళ్ళందరినీ ఇక్కడ కలెక్టరేట్కి పిలిపించేసి వాళ్ళకు ఉంటున్న ఫర్దర్ డీటెయిల్స్, వాళ్ళకున్న ఫర్దర్ ప్రాబ్లం ఏముంటుందని ఒకసారి డీటెయిల్గా విని వాళ్ళకి ఉంటున్న ఫస్ట్ ఆర్థిక సహకారంగా ఈ ఇమీడియట్ రిలీఫ్గా 1 లక్షల నుంచి 2 లక్షలు కొంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 12 మెంబర్స్కి 13 lakhs టోటల్గా ఇవాళ పంపిణీ చేయడం జరిగింది చెక్స్ అన్ని కూడా. ఇది మాత్రం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ప్రొఫైలింగ్ చేశాము. వాళ్ళకి ఇది కాకుండా ఏమేమి సహకారం చేయవచ్చు గవర్నమెంట్ నుండి, ఎనీ కైండ్ ఆఫ్ ఫర్దర్ మెడికల్ అసిస్టెన్స్ మన ఆరోగ్యశ్రీ ద్వారా ఏం చేయవచ్చు, ఆర్ ఎనీ స్పెషల్ కేసెస్ ముఖ్యమంత్రి గారు ఈ రిలీఫ్ ఫండ్ కింద రెఫర్ చేసేసి ఎనీ అదర్ స్పెషల్ రెఫరెన్సెస్ చేయవచ్చా లేదని గురించి కూడా డిఎంహెచ్ఓ గారికి డీసీ ఆరోగ్యశ్రీకి ఆదేశం ఇస్తున్నాము. టంగుటూరు నుంచి వచ్చాను నేను. మా బాబుకి 2 years నుంచి, ఇంతకుముందు 2 years బ్యాక్ హెల్త్ బాగాలేనప్పుడు నా స్వయంగా నేను అప్పు చేసి 3 lakhs లోపు అయింది. నేను బిడ్డను బతికించుకున్నాను. అయితే నాకు అప్పుడు ఏ సహాయం అనేది అందలేదన్నమాట. నేను నిజామాపట్నం, బాపట్ల జిల్లా నిజామాపట్నం సీఎం గారు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరి రికమెండేషన్ లేకుండా వెళ్ళినప్పుడు వెంటనే నా ఆర్థిక పరిస్థితిని గమనించి తక్షణమే నాకు 1 lakh మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒంగోలులో చెక్ ఇప్పించారు. నిన్న మళ్ళీ ఒంగోలు ఇళ్ల పట్టాలు కార్యక్రమానికి వచ్చినప్పుడు సీఎం గారు నేను డైరెక్ట్గా మళ్ళీ ఎప్పుడైతే అలా కలిశానో అలానే మళ్ళీ కలిసిన వెంటనే మళ్ళీ నాకు 2వ చెక్ అనేది మళ్ళీ శాంక్షన్ చేశారు. అదే కాదు, నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఇల్లు అనేదే లేదు, ఇళ్ల పట్టా అందుకున్నాను. సెకండ్ టైం నాకు కాలు ఆపరేషన్కి బిల్లు మంచి ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది.
ఇంకోటి వచ్చేసి నా బిడ్డలిద్దరు చదువుకోవడానికి, పిల్లలిద్దరికి అమ్మఒడి, నా భర్తకి స్కాలర్షిప్, కాలేజీ ఫీజు చదువుకోవడానికి వాళ్ళ అమ్మ అకౌంట్లో. ఇంకోటి వచ్చేసి నాకు రుణమాఫీ అన్నమాట. ఇవన్నీ కూడా చేసిన సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటూ, అలాగే మాకు ఇంతగా అర్థం చేసుకొని మా ఆర్థిక పరిస్థితిని ఇంత దగ్గరలో మాకుంటున్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నా పేరు బి వాణి. మా బాబుకి 6th మంత్ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ట్రాన్స్ప్లాంట్ అప్పుడు సీఎం గారు 10 lakhs చెక్ ఇవ్వడం జరిగింది. మాకు 30 lakhs అయింది మొత్తం. మిగిలిన అమౌంట్ కూడా రిఫండ్ చేస్తామన్నారు. నిన్న ఒంగోలు వచ్చారు సారు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడానికి. కలిసాము సార్ని. నెలకి 10,000 పెన్షన్ కూడా ఇస్తామన్నారు బాబుకి. మిగిలిన అమౌంట్ రిఫండ్ చేస్తామని చెప్పారు 20 lakhs. ప్రజెంట్ రిఫండ్ కింద 1 lakh ఇచ్చారు. మిగతా అమౌంట్ కూడా రిఫండ్ చేస్తామన్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. పెన్షన్ కూడా 10,000 నెలకి ఇస్తామని చెప్పారు బ్లడ్ టెస్టుల కోసము. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ కలెక్టర్ సార్. ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తిరువనేని కన్నయ్య అన్నారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్డులోని సువర్ణరత్న రచిత స్వర్ణకారుల సంఘం భవనంలో సమావేశం నిర్వహించి మహాసభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ద్వితీయ మహాసభలు మార్చి 10వ తేదీన విజయవాడ మహానగరంలో జరుగుతున్నాయని అన్నారు. రెండో మహాసభల్లో అప్రైజర్స్ సమస్యలను చర్చించి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల గోల్డ్ అప్రైజర్స్ మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ అప్రైజర్ బాషా జాబ్, నేషనల్ బ్యాంక్ అప్రైజర్ తిరుబాబు, ఏపీజీబీ అప్రైజర్ శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మార్చి 10వ తేదీ విజయవాడలో జరుగు ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ ద్వితీయ మహాసభను విజయవంతం చేయడానికి గాను అన్ని బ్యాంకులకు సంబంధించిన మన జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల మండలాల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అప్రైజర్ సోదరుడు ఈ యొక్క ద్వితీయ మహాసభను విజయవంతం చేయటకు కదిలి రావాలని తెలియజేస్తూ ఈ ఒంగోలు మహాసభను కూడా, ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులకి అప్రైజర్ సోదరులకి నమస్కారం. నా పేరు భాష. నేను కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఈ మార్చి 10వ తారీఖు విజయవాడలో జరుగు ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ మహాసభకు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. అలాగే మార్చి 10వ తారీఖు జరగబోయే ద్వితీయ మహాసభకు అన్ని బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున అప్రైజర్లందరూ పాల్గొని సభను జయప్రదం చేయాల్సిందిగా అప్రైజర్ సోదరులని మరీ ప్రార్థిస్తున్నాము. ఓకే సార్. ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ అందరికీ ఈ సమావేశానికి నమస్కారాలు. మార్చి 10వ తారీఖున 2వ మహాసభ విజయవాడలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అప్రైజర్ సోదరులందరూ, అన్ని బ్యాంకు అప్రైజర్ సోదరులందరూ కలిసికట్టుగా వచ్చి దిగ్విజయంగా దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం వంచిందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి దేవానంద్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 8,000 దళిత రచ్చబండ కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలులోని శ్రీరామ్ కాలనీలో జరిగిన రచ్చబండలో దేవానంద్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దేవానంద్ మండిపడ్డారు. ఎస్సీలకు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలుగా కలరింగిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర సంక్షేమ పథకాలను ఒకవైపు, పోరాటం ఇంకోవైపు చేసుకుంటూ బీజేపీ ప్రజల్లోకి వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోజెస్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్, నాయకులు సెగ్గం శ్రీనివాసరావు, శివాజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో దాదాపుగా
ఈ బస్తీ మే సంపర్క్ అభియాన్లో భాగంగా ఎస్సీ మోర్చా తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు భేదవాణి ఉండకూడదు, ఎవరు పూరి గుడిసెలో జీవించకూడదు అనే ఉద్దేశం మీద టెట్కో గృహాలు ఏర్పాటు చేయటం, అలాగే ఉజ్వల పథకం కింద ఎంతోమందికి పేద మహిళలకి గ్యాస్ పథకం కింద గ్యాస్ సిలిండర్లు పొయ్యిలు ఇవ్వటము, ప్రతి ఇంట్లో లెట్రిన్ బాత్రూము మంచినీటి వసతి ఏర్పాటు చేయటం, ఇలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ 2014 నుంచి ఈ దేశం పురోభివృద్ధిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ అందరూ కలిసి ఆయన్ని ఈ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటట్టుగా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 8,000 పంచాయతీల్లో ఈ యొక్క దళిత రచ్చబండ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కానీ, ఎస్సీలకు ఉద్యోగాలు లేకుండా పోవడం, అదేవిధంగా భూమి ఒక సెంటు భూమి ఇవ్వకుండా పోవడం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ. ఏదైతే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. దీంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు ఈరోజు సంక్షేమం ఒకవైపు, పోరాటాలు ఒకవైపు చేస్తూ ఈరోజు ప్రజల మధ్యలో నిరంతరం భారతీయ జనతా పార్టీ కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, మంచి జరిగితేనే నాకు ఓటు వేయమన్న దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నాయకుడు రావూరి బుజ్జి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో మంచి జరుగుతుంటే టీడీపీ, జనసేన నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 25,000 పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు తిరుగుతున్నప్పుడు ఇళ్లు లేని నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉంటూ వారి కష్టాలు చెప్పుకున్నప్పుడు చలించిన బాలినేని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్న సంకల్పాన్ని నేడు నెరవేరుస్తుంటే జనసేన, టీడీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం సబబు కాదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాట మీద నిలకడలేదని, 10 సంవత్సరాలు పార్టీ ఏర్పాటు చేసి కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకోవడం హాస్యాస్పదమని అన్నారు. కాపులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని, ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఒక పేదవాడి మధ్యతరగతి వాడి ఇంటి కళ నెరవేర్చిన మా ముఖ్యమంత్రి గారికి, మా వాసన్న గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒంగోలు పట్టణంలో అద్దులు ఎలా ఉన్నాయో తెలుసు. పేద మధ్యతరగతి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ఒక్క రూమ్ ఉన్న ఇళ్ళకు కూడా 5,000, 6,000 అద్దెలు కడుతున్నారు. అది గమనించిన వాసన్న ఈరోజు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఒంగోలు నగరంలో పేదవారికి ఇవ్వటం చాలా గర్వంగా అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఒంగోలు నగరం లాంటి ఒక నగరమే అక్కడ మల్లేశ్వరపురంలో ఏర్పాటు పడుతుంది. ఎందుకంటే 25,000 ఇళ్ళు అంటే ఇంకో నగరమే అది కూడా. కాబట్టి వాసన్నకి ఒంగోలు నగర ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మనకి ఎవరైతే మంచి చేశారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చెప్తుంది, అదే మగాడికి వెళ్ళి చెప్తున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేయండి అంటున్నాడు. అలా వీళ్ళు ఎందుకు ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నారు? అది దమ్మున్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని మీరు కూడా ప్రజాశ్రేయస్ కోరుకున్నామంటే మంచి ఆలోచనతో రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు 2024 ఎన్నికల్లో ఏదైతే 175 అన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే అన్ని సీట్లు రాకపోవచ్చు కానీ అధికారం వైఎస్ఆర్ పార్టీదని తెలియజేస్తూ, ఇంకోటి పద్య సారస్వత పరిషత్ జాతీయ అధ్యక్షులు చదలవాడ లక్ష్మీ నరసింహారావు రచించిన ప్రబంధ యుగకర్త ఎర్రాప్రగడ గ్రంథాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎండి జీవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. బ్రాహ్మణ సేవా సమితిలోని శుభప్రదంలో జరిగిన కార్యక్రమంలో గురుసహా శ్రావదాని డాక్టర్ కడిమళ్ల వరప్రసాద్ గ్రంథ సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మాగంటి శ్రీరామ్మూర్తి, చదలవాడ బాబా, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, గాడేపల్లి దివాకర్ దత్తు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, తేళ్ల అరుణ, ఎంవిఎస్ శాస్త్రి, నాదెండ్ల జ్వాల ఉమామహేశ్వర శర్మ, దర్శి బాలసుబ్రహ్మణ్యం, పింగళి పూర్ణచంద్రరావు, పింగళి శ్రీనివాసరావు, జంధ్యాల కామేశ్వరి, ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించవలసిందిగా మా శ్రీరామూర్తి గారిని
అలాగే జ్యోతి ప్రజ్వలన మహద్భాగ్యం. అలాగే చక్కగా చూడవచ్చు. పార్టీలో ఉండి గతంలో అనేక పదవులు చేపట్టి నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసిన ఘనత వారిదని, ఇప్పుడు పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్లి పార్టీ క్యాడర్ను చీల్చాలని చూస్తున్నారని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో మండల బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బూత్ కమిటీల సభ్యులను, మండలంలోని పంచాయతీల నుంచి వచ్చిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల జోలికి వస్తే వారికి తగిన బుద్ధి చెప్తానని హనిమిరెడ్డి హెచ్చరించారు. పార్టీ శ్రేణులు దేనికి భయపడవద్దని, అన్ని విధాల సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఈ నెల 27వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 30 కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. మార్చి 3వ తేదీన అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల సమీపంలో భారీ స్థాయిలో సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు రాష్ట్ర నలుమూల నుంచి భారీ ఎత్తున రాష్ట్ర అగ్రనాయకులు హాజరవుతారని అన్నారు. సిద్ధం సభ చివరి రోజు కావడంతో సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, దానికి తగినట్లు భారీ స్థాయిలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని హనిమిరెడ్డి పిలుపునిచ్చారు. మీ అందరికి నేను ఏంటంటే సేవ చేసుకోవడానికి వచ్చానని చెప్తున్నా మీ అందరికీ, అంతేగాని ఎవరికి భయపడితే దిగిపోవడానికో టైం కాదు. నేను ఆ టైంకి వేరు, వాళ్ళు భయపడతారు, నేను భయపడతా. నాకు వైఎస్ఆర్ సైన్యం ఎంత సైన్యం ఉంది ఇక్కడ. ఏ ఊరు పోయినా నాకు బ్రహ్మరథం పడతా ఉంటే వాళ్ళ కుళ్ళుకొని ఏం చేయాలో అర్థం కాక కుళ్ళుకొని చస్తా ఉన్నారు. ఎక్కడో అర్జెంటులో 10 మంది పోగొయ్యి, ఎంతమంది చూసాను, 10 మంది పోగొయ్యి జై టీడీపీ అంటున్నారు. గెట్టుబాటు రోజు గెలిపిస్తామని 10 మంది ఆయన మేము చిన్న మీటింగ్ పెట్టి ఎంతమంది ఇచ్చారు. 5 ఓట్ల మీరు వాళ్ళకి వచ్చి ఒకసారి చూపిస్తే వాళ్ళు అసలు ఎలక్షన్స్ నామినేషన్ వేయరని చెప్పి మన పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళు ఏమైనా వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తా ఉంటే నామినేషన్ వేయడానికి కూడా ఖర్చులు దండగనుకునే పరిస్థితి మన వైఎస్ఆర్ అభిమానుల్లో అట్లా ఉంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఎలక్షన్స్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను చాలా ప్రాణులు వెళ్తా ఉన్నాను. శ్రీ సత్యానుసులో నేటి మాట: నీపై పడిన నింద నిజమైతే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు, అబద్ధమైతే నవ్వి ఊరుకో. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.